కాల్మనీ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వెనిగళ్ల శ్రీకాంత్ తనకు స్నేహితుడు మాత్రమేనన్నారు. కాల్మనీకి తాను వ్యతిరేకమని, అలాంటి డబ్బుతో తాను రాజకీయాలు చేయనని అన్నారు బోడే ప్రసాద్. కేవలం అతనితో ఫారిన్ ట్రిప్లో ఉండగా ఈ యొక్క కంప్లైంట్ రావడం, అరెస్టులు జరగడంతో నన్ను కావాలని కొంతమంది పని కట్టుకుని అల్లరి చేయడం తప్పితే నాకు ఎటువంటి వ్యాపార లావాదేవీలు కానీ అటువంటి నీచపు వ్యాపారాలకి వెళ్ళటం కానీ నాకు అవసరం లేదు. నేను అవసరమైతే కల్లో గంజో పిల్లలకి పెట్టగలను కానీ అంత దిగజారు స్థాయి వ్యాపారాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటా 10 సంవత్సరాల నుంచి ఆ డబ్బు నేను ప్రజాసేవకు ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నానో అందరికీ తెలిసిన విషయం. చట్టపరంగా శిక్షలు కఠినం చేయాలి. ఏదైతే బాధితుల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారో ఇది అన్యాయం, ఘోరం. తప్పకుండా నేను ఎవరైతే మన బోండమ్మ గారు కానీ వంశీ గారు కానీ చెప్పారో మీరు ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నారో మీరు అందరికీ ఎగ్గొట్టండి. ఎవరైనా బాధితులు వస్తే తప్పకుండా మేము కూడా న్యాయం చేస్తాం. రాజీనామా చేసి స్వచ్ఛందంగా చట్టంలో ఒకవేళ నేను రాజకీయాల్లో ఉండగా ఇలాంటి శిక్షలకు వాళ్ళు ఏమన్నా దడిస్తే స్వచ్ఛందంగా నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో నాకు ఏ శిక్ష కావాలో, ఏ శిక్ష అర్హతో ఆ శిక్ష విధించమని కోరుతాను.